ఉన్న క్షేత్రమునకు పేరు కూడా హర్షవల్లి. మనం చాలామంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం. అరసవిల్లి కాదు దాని పేరు, హర్షవల్లి. హర్షవల్లి చాలా విశేషం. ఎందుకంటే అది సూర్యనారాయణమూర్తి కలలోకి వచ్చి చెప్పిన క్షేత్రం. ఒకానొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఒకానొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు, నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది. ఆ బింబాన్ని, అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉష పద్మిని కూడా ఉంటారు. అటువంటి మూర్తి లభిస్తుంది, ప్రతిష్ఠ చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు. హర్షవల్లిలో ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. హర్షవల్లి, వల్లి అంటే తీగ, తీగకి పెరిగే లక్షణం ఉంటుంది. హర్షమును పెంచుతాను నేను, సంతోషాన్ని పెంచుతాను, అది నా యొక్క లక్షణం. అందుకే సూర్యబింబం అనేటప్పటికే చైతన్య స్ఫూర్తి. అసలు ఆ సూర్యోదయం వేళలో ఆ సంతోషం అలా ఉంటుంది. సూర్యాస్తమయమైంది భయం. పగటి వేళలా ఎక్కడైనా తిరగచ్చు. చీకటి పడిపోయిన తర్వాత ఎదురున్న చెట్లల్లోకి వెళ్ళమనండి, ఎక్కడ ఏ పురుగు పుట్రా ఉందో ఎందుకు లేండి అంటాడు. చీకటి, ఉన్న వస్తువు తెలియదు, భయం. సూర్యుడొచ్చాడు, ఉన్న వస్తువు తెలుస్తుంది, నిర్భయం. అందుకే సూర్యోదయం చైతన్యానికి పర్యాయ పదం. అటువంటి సూర్యుడు హర్షవల్లి ఆ క్షేత్రం, నేను అక్కడుంటానని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఆయనని ఆరాధన చేసేటటువంటి వారి పట్ల అంత ప్రీతి పొందుతాడు. ఆ ఒక్క దేవాలయంలోనే ఇప్పటికీ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుని యొక్క మూర్తి కూడా గోడ మీద ఉంటుంది. అందుకే హర్షవల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పంచాయతన మూర్తుల్ని శంకర భగవత్పాదులు ఎలా పూజ చెయ్యాలని నిర్ణయం చేశారో అటువంటి పంచాయతన మూర్తుల్ని పూజ చేసేవారు. ఇప్పిలివారని ఒక కుటుంబం, అందులో నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉంటే సూరప్ప గారని చెప్పి ఒక ఆయన, వాళ్ళకి ఒక సోదరుడు ఉండేవారు. ఆయన వాళ్ళిద్దరూ కలిసి పంచాయతన పూజ చేసేటప్పుడు ఆదిత్యుణ్ణి అంటే సూర్య పూజ చేసేటప్పుడు, సూర్యుడు, వినాయకుడు, విష్ణువు, అంబిక, శివుడు కదా పంచాయతనంలో, సూర్య ఉపాసన చేసేటప్పుడు పరమ సంతోషంతో రోజు జరిగే సూర్యబింబాన్ని మనసులోకి తెచ్చుకొని సంతోషంతో పూజ చేస్తుండేవారు. సూర్యనారాయణమూర్తి ఆ ఇప్పిలి కుటుంబం వారిని ఎన్నుకున్నాడు, వాళ్ళు పూజ చెయ్యాలి. అరసవిల్లి క్షేత్రం, అరసవిల్లి అని నేను అంటున్నాను, హర్షవల్లి. మళ్ళీ నేను అలా అంటే గుర్తుపడతారు, పట్టకపోతారని. హర్షవల్లిలో నాకు ఆ కుటుంబం వారు పూజ చెయ్యాలి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు పూజ చేయడానికి. ప్రతిష్ఠ జరగగానే వంశధారా నది ప్రవాహం వెడుతోంది. అందులో స్నానం చేద్దామని అన్నదమ్ములిద్దరూ దిగారు. అన్నదమ్ములిద్దరూ ఇలా దిగేటప్పటికీ దూరం నుంచి ఏదో ఒక పుస్తకాల కట్ట ఒకటి కొట్టుకొస్తోంది, తాళపత్ర గ్రంథాల మూట. ఇదేమిట్రా, నీళ్లలో మునిగిపోకుండా తడవకుండా ఏదో మూట వస్తోందని అన్నదమ్ములిద్దరూ నిలబడ్డారు. తాళపత్ర గ్రంథాల మూట వచ్చింది. అది రెండు చేతులతో పైకెత్తి విప్పారు. ఒక్క చోట కూడా తడవకుండా నన్ను హర్షవల్లి క్షేత్రంలో ఈ విధానంలో పూజ చేయమని, తనని పూజ చేయవలసిన విధానాన్ని కూడా సూర్యనారాయణమూర్తి అన్నదమ్ములకు అందించాడు. ఇప్పటికీ ఆ కుటుంబం వారిదే హర్షవల్లి క్షేత్రంలో సూర్యుని యొక్క పూజ అధికారం. కాబట్టి మహానుభావుడు ఎందరికో పలికాడు. అదే సామాన్యమైనటువంటి బింబం కాదు. ఉపాసన చేసిన వాడిని సర్వకాలముల యందు రక్ష చేస్తుంటుంది. అంతటి శక్తికి కేంద్రం, నిధి సూర్యబింబం అంటే. మహానుభావుడు ఒకప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు, వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయల వారిని. ఆయన పిలిస్తే పలికేది అమ్మవారు. ఒకప్పుడు బ్రాహ్మణ మండలంతా ఆయన మీద అసూయ పెట్టుకుంది. లోకంలో ఇదొక నీచపు పోకడు ఉంటుంది. ఎవడైనా ఒకడు భగవద్భక్తితో బతుకుతున్నాడు అంటే వాడి మీద రాళ్ళు ఎలా వేద్దామని ప్రయత్నించే వాళ్ళు కొంతమంది బయలుదేరుతారు. వాళ్ళు అలా భక్తుల్లో బతకనూ లేరు, బతికేవాడిని బతకనివ్వనూ లేరు. ఎందుకంటే అసూయ వాడిని కాల్చేస్తూ ఉంటుంది. అందుకని కొంతమంది బ్రాహ్మణులు బయలుదేరి కాశీపట్టణంలో కుకుమానంద స్వామి వారిని ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను లలితా సహస్రానికి భాష్యం చేశానంటున్నాడు భాస్కర్ రాయల వారు,
నిజంగా ఆయనకి లలితా సహస్రంలో ఉన్న నామాలన్నింటికీ అర్థం తెలిసి వ్యాఖ్యానం రాసి ఉంటే మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉందిగా, 64 కోట్ల మంది యోగిని గణదేవతల చేత ఆమె సేవింపబడుతుందని. ఏది 64 కోట్ల మంది గణదేవతల పేర్లు చెప్పమనండి అన్నారు. కుంకుమానంద స్వామి వారు అన్నారు, మీకు ఎందుకు రాయిన జోలి, భాస్కర రాయల వారంటే ఎవరనుకుంటున్నావు, ఆయన లలిత అమ్మవారే, ఆయనే అమ్మవారు, అందుకే లలితకి భాష్యం చేయగలిగాడు. అంతకుముందు ఎందరో వ్యాఖ్యానం చేద్దామన్నా బలవంతంగా మొదలు పెడితే దృష్టి ఆగిపోయింది, మళ్ళీ ప్రార్థన చేస్తే దృష్టి వచ్చింది. ఆయనని అనుగ్రహించింది అమ్మవారు వ్యాఖ్యానం చేయమని. అంతటి మహానుభావుడు, ఆయన జోలి మీకు ఎందుకు రాని అడిగాడు. వాళ్ళు వినలేదు. భాస్కర రాయల వారిని వెళ్ళి నిలదీసి అడిగారు, మాకు చెప్పు 64 కోట్ల యోగిని గణదేవతల పేర్లని. ఆయన నవ్వి అన్నారు, సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి గంగ ఒడ్డున కూర్చోండి, చెప్తాను పేర్లు అన్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భాస్కర రాయల వారు ఏం మాట్లాడలేదు, లలితా పరాభట్టారిక స్వరూపాన్ని ధ్యానం చేశారు. ఆమెని పూజ చేసేటటువంటి 64 కోట్ల మంది గణదేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో వచ్చి నిలబడి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుని పరిచయం చేసుకున్నారు. అప్పుడు కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు బ్రాహ్మణ మండలంతా. అయ్య బాబోయ్, ఏమో అనుకున్నాం భాస్కర రాయల వారంటే అని. ఆయన కమండలంలో నీళ్లతో కళ్ళు తురిచి, ఇప్పుడు చూడండి ఎవరో భాస్కర రాయల వారన్నారు. భాస్కర రాయల వారిలో లలితాపరాభట్టారిక కనపడింది. అంతటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఒకప్పుడు మహారాష్ట్రలో బలాకి అని ఒక నగరం ఉండేది. దాన్ని చంద్రసేన జాధవుడు అనబడేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి బిడ్డలు లేరు. ఈ భాస్కర రాయల వారు వెడితే ఆయన ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళ మీద పడి, గురుదేవా నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. నీకు పుత్ర సంతానం కలుగుతుందోయ్ అని అనుగ్రహించి వెళ్ళిపోయారు భాస్కర రాయల వారు. ఆయన వెళ్ళిపోయిన కొంతకాలానికి ఆ రాజుగారి భార్య గర్భం ధరించింది. ఇలా ఉండగా ఆ వెళ్ళిపోతున్నప్పుడు భాస్కర రాయల వారికి నారాయణ దేవుడు అని ఒక అనుష్ఠాన తత్పరుడు పరిచయం అయి, మహానుభావ మీరు నాకు ఉపదేశం ఇవ్వండి అని అడిగాడు. భ్రమరాంబా మంత్రాన్ని ఉపదేశం చేశారు భాస్కర రాయల వారు. ఆయన భ్రమరాంబని విశేషంగా ఆరాధన చేశాడు. భ్రమరాంబ ఇప్పటికీ పలుకుతుంది అంటారు. శ్రీశైలం దేవస్థానంలో చాలా కాలం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేసినటువంటి చక్రవర్తి గారని ఉన్నారు. గోపాలకృష్ణ గారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన తరచుగా మాతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన అమ్మవారి దేవాలయం వెనకాతల ఇంట్లో ఉండేవారు. రాత్రుళ్ళు అమ్మవారు గజ్జెలు కట్టుకుని తిరుగుతూ చప్పుళ్ళు వినపడేవి ఆయనకి. ఇప్పటికీ శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో నిర్ధారణ చేశారు. భ్రమరాంబ సంతోషిస్తే భక్తుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి గాజులు అడుగుతుంది. నాకు గాజులు ఇవ్వా అని వెంటపడుతుంది. బాలాస్వరూపంతో తిరుగుతుంది భ్రమరాంబ. ఆ భ్రమరాంబని ఉపాసన చేశాడు నారాయణ దేవుడు. భాస్కరాచార్యుల వారి దగ్గర, భాస్కర రాయల వారి దగ్గర ఉపదేశం పొంది ఆయన ఎందుకో బాలాకీ నగరానికి వచ్చాడు. ఈ చంద్రసేన జాదవుడు భార్య గర్భిణి గదు, భాస్కర రాయల వారు ఆశీర్వదించారు, ఆమెతో నమస్కారం చేయించాడు. నారాయణ దేవుడు చూసి సంతోషించాడు. అయ్యా, కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లవాడా ఆడపిల్ల అన్నాడు. నారాయణ దేవుడు భ్రమరాంబని ఎప్పుడు మనసులో ధ్యానం చేస్తుంటారేమో, ఆడపిల్ల అన్నాడు. ఆ రాజు అన్నాడు, అదేమిటది భాస్కర రాయల వారు మగపిల్లవాడు పుడతాడని ఆశీర్వదించారే అన్నాడు. వెంటనే నారాయణ దేవుడు అన్నాడు, ఆయన మా గురువు గారు, మా గురువు గారు మగపిల్లవాడు పుడతాడని చెప్పిన తరువాత మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు? నేను ఆడపిల్లన్నాను. మా గురువు గారి మాట నా మాట వలన పోవడానికి వీల్లేదు. నా చేత మా గురువు గారి మాట కాదనేటట్టుగా ఆశీర్వచనం చేయించావు కాబట్టి నువ్వు అనుభవించవలసిందే. మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల కాదు, నపుంసకుడు పుడతాడు నీకని వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు. అయితే రామచంద్ర జాధవుడు అని పేరు పెట్టాడు. తర్వాత మళ్ళీ భాస్కర రాయల వారు వచ్చారు. ఒకప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఇదే చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఏవి రాయి పిల్లవాడు ఇలా ఉన్నాడు, వీడు నపుంసకుడు అన్నాడు. అయ్యా, తప్పైపోయింది, మీ శిష్యుణ్ణి ఇలా అడిగాను, కథ అంతా ఇలా జరిగింది, మీరే అనుగ్రహించాలన్నారు. అదెంత పనిరా, లోకంలో ఏదైనా ఇవ్వగలిగిన వాడు సూర్యనారాయణమూర్తి. పద, నీ కొడుకుని తీసుకెళ్ళి, ఇప్పటికే ఉంది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానదీ తీరంలో, ఆయన అంత దూరంలో కృష్ణానది ఉంటే ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని ఆ రామచంద్ర జాధవుణ్ణి పక్కన పెట్టుకుని తృచ అర్ఘ్య విధానం అని సూర్యనారాయణమూర్తి ఉపాసనలో ఒక విధానం. అది తృచ అర్ఘ్య విధానంలో ఆయన్ని ఉపాసన చేస్తున్నారు.
మంచి ఎండలో వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి వస్తూ ఉండాలి. ఆ వెళ్ళి వస్తూ ఉండడంలో అరికాళ్ళు బొబ్బలెక్కాయి. భాస్కర్ రాయల వారు పడుకున్నారు, శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతుండగా ఒకరోజు శిష్యులు అడిగారు, గురువుగారు రోజు ఎండలో వెడుతున్నారే కృష్ణానది దగ్గరికి, పర్ణశాల కృష్ణానది ఒడ్డున కట్టుకుందాం గురువుగారు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, ఎరా పర్ణశాల కృష్ణానది ఒడ్డున కడదామని అడిగారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెమ్మని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మీరంత శక్తివంతులే, కృష్ణానదినే పర్ణశాల దగ్గరికి తీసుకురండి, మాకు కావలసింది మీరు శ్రమ పడకూడదు. ఆయన వెంటనే సూర్యా అని పిలిచారు. గబగబా సూర్యమండలంలోంచి సూర్యనారాయణమూర్తి వచ్చాడు. ఎవరికి? భాస్కర్ రాయల వారికి. వచ్చి నమస్కారం చేసి మీకేం కావాలని అడిగాడు. కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీకు తెలియని విషయం కాదు, సృష్టి ప్రారంభంలో హిరణ్యగర్భుడు నదులకు వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశించాడు, దాని దారి మళ్లించకూడదు, అందుకని నేను మీ పర్ణశాల వైపు తేకూడదు, మన్నించండి అన్నాడు. అంటే భాస్కర రాయల వారు అన్నారు, నేను నా ఉపాసన బలంతో ఇక పైన సూర్యారాధన లోకంలో లేకుండా చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, అయ్యి బాబోయ్ అవన్నీ ఎందుకు, మీకు కావలసింది ఏమిటి, ఆ రామచంద్ర జాధవుడు పురుషుడవడం, నేను వాడు పురుషుడయ్యేట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. నేనేం బిచ్చగాడిని అనుకుంటున్నావా, నిన్ను ఉపాసన చేయకుండా అనుగ్రహిస్తానంటున్నావు, నేను ఉపాసన చెయ్యాలి, నువ్వు తృప్తి పొంది అనుగ్రహించాలి, కృష్ణానదిని ఇలా ప్రవహింపజేయి, నా శిష్యులకు మాట ఇచ్చానన్నారు. ఒక్కలా తీరుస్తా, మీరున్నంత కాలం పర్ణశాల ముందు నుంచి వెడుతుంది, మీరు శరీర త్యాగం చేసిన తర్వాత కృష్ణపాయ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆ పర్ణశాల ముందు ఇసుక దిబ్బలు రాళ్ళు ఉంటాయిట. భాస్కర రాయల వారి కోసం కృష్ణానది అటువైపుగా వెళ్ళింది. తృచార్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ప్రసన్నుండి చేసుకుని రామచంద్ర జాధవుడికి మళ్ళీ పుంస్తవాన్ని ఇచ్చారు. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు, ఒకళ్ళనా ఇద్దరినా? సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవం. ఆయన్ని నమ్ముకుని ఆయన అనుగ్రహంతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు, ఆయన దర్శనాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు.